ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 24వ తేదీ గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి, అలాగే మీ యొక్క శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఈ వ్యక్తులకు అనేది ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి ప్రతికూలతల, ఎటువంటి అనుకూలతలు మీ యొక్క వృషభ రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. అలాగే దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక మీకు చేతులు జోడించి చెప్తున్నా మీ మంచి కోసమే జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ రోజు ఎటువంటి అనుకూల పరిస్థితులు మీకు ఎదురు కాబోతున్నాయి, అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇక మీకు ఎటువంటి పరిస్థితులు మీరు దిగమింగగలుగుతారు, అలాగే వృషభ రాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి దేవారాధన చేసుకోవాలి, శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వృషభ రాశి వారి యొక్క వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అసలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించుకున్న తర్వాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ వృషభ రాశి వ్యక్తులకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ 2025వ సంవత్సరం జూలై 24వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తెలియకపోతే మాత్రం మీరు అతిపెద్ద కష్టంలోకి నెట్టు పడేసే అవకాశాలు ఉన్నాయి. అతిపెద్ద సమస్య మీకు ఎదురు కాబోతుంది. జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే అటువంటి ఒక చిన్న పొరపాటు, ఆలోచించకుండా తీసుకునే ఒక చిన్న నిర్ణయం అయితే ఏదో ఉందో అది మీకు లేనిపోని అవంతరాలను, సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మీరు చెడును కోరుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీరు చేసే అటువంటి ఒక చిన్న మిస్టేక్ అనేది అవమానపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఒక పెద్ద సమస్య సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు చేసే ఏ పని ముందైనా సరే ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం. మీకు అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళడం, నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఇక మీరు వృషభ రాశి వారికి అంశంలో జరిగిన మీ యొక్క జూలై 24 గురువారం రోజున ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక వృషభ రాశి వారి యొక్క జీవితంలో మేలుకవలు నేర్చుకునే అవకాశం మీ యొక్క ముందుకు రాబోయే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ద్వారా మీకు అద్భుతమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకుంటారు. అయితే
వృషభ రాశి వారు వ్యాపారపరమైనటువంటి విషయాలలో కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటారు. మీరు ఈరోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు జీవితంలో కొన్ని ప్రశంసలు అనేది దక్కుతాయి. ఇప్పుడు అనుకూలంగా మారబోతుంది. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కాస్త ఊరట అయితే లభించబోతుంది. అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క సంతానం కారణంగా మీరు ఒక విషయంలో గర్వపడే పరిస్థితి నెలకొనబడుతుంది. ఈ రోజు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే మీరు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వృషభ రాశికి చెందిన వ్యక్తులు ఎవరైనా చాలా రోజులుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. అంటే మీ ఒక సంబంధానికి సంబంధించినటువంటి రెమ్యునేషన్ను మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. మధ్యవర్తుల ద్వారా కానీ మీరు మ్యారేజ్ బ్యూరోల ద్వారా కానీ ఒక సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నా కానీ ఆలోచించి ఆచితూచి తీసుకోండి. మీకు ఏకపక్ష నిర్ణయాలు మేలు చేయవనే విషయాన్ని గమనించాలి. అలాగే వృషభ రాశికి చెందిన వ్యక్తులు కొంతమంది ఏకపక్ష నిర్ణయాల వల్ల మోసపోయే ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే అన్యోన్ నెంబర్ నుంచి అయితే మీకు తెలియని ఒక వ్యక్తి వల్ల తెలియని ఒక నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చినప్పుడు అటెండ్ చేయకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక పెద్ద సమస్య అనేది రాబోతుందని చెప్పుకోవాలి. వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే మీ యొక్క తల్లిదండ్రులతో కానీ సంతానంతో కానీ తోబుట్టువులతో కానీ చిన్న చిన్న సమస్యలు అయితే ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు ఒక మంచి అవకాశం మిమ్మల్ని అభివృద్ధి పథకం ముందుకు తీసుకువెళ్ళే పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి 2025 సంవత్సరం జూలై 24వ తారీఖు గురువారం రోజున మీకు అనేది వృషభ రాశి వ్యక్తులకు ఉండబోతున్నాయి. అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా అవసరం. ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. షూరిటీ సంతకాల విషయంలో ఆలోచించకుండా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీకు నష్టం తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.